హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ద సంగవి యూట్యూబ్ ఛానల్. అందరు బాగున్నారా? నేను మా చాలా క్యాండీ బాగున్నా ఇంకా ఫ్రెండ్స్. అంబాడతలేడు అనుకుంటా ఉన్నాం మేము. అదే చేతులు పట్టుకుంటే నడుచుకుంటూ వెళ్ళిపోతాడు. మరి డైరెక్ట్ నడుస్తాడా ఏందనేసి వాకర్ తీసుకుంది మా అమ్మ. వాకర్ మా ఇంటికి తీసుకొచ్చిన తర్వాత వాకర్లు ఇస్తుంటే మంచిగా అందులో కూర్చుండి కాళ్ళతో వాడి దొబ్బుకుంటా మెల్లమెల్లంగా వెళ్తాడు. అంటే వీడికి ఆడడు, వీడు నడుస్తాడు డైరెక్ట్ అని అర్థమైపోయింది. అందుకే వాకర్లో ఈవినింగ్ టైంలో వాకర్లు వేస్తే అట్లా నడుచుకుంటా వెళ్ళిపోతాడు. వస్తాడు అక్కడ నుంచి దానన్న, ఇక్కడి గేట్ నుంచి అక్కడికి, అక్కడి నుంచి ఇక్కడికి దానన్న అంటే వస్తూ ఉంటాడు. ఇటు అటు నడుస్తూ ఉంటాడు. నేను ఫస్ట్ చాలా భయపడ్డా, మావాడు అంబాడడా ఏంది, పని కాళ్ళకి ఏమైనా ప్రాబ్లం ఉందా అని చాలా టెన్షన్ పడ్డా. కాకపోతే వాడు వాకర్లో నడుచుడికి వాడు అంబాడడా అని అర్థమైంది. నేను చాలా అంటే చాలా భయపడ్డా. నా కొడుకు అసలు ఏంది ఇట్లా అయిపోయింది అనేసి. కానీ వాడు నడుచుడికి నాకు దిమ్మ తిరిగిపోయింది. వాడిని వాకర్లా నడుస్తూ ఉంటాయి. కానీ నా కొడుకు ఒకటేసారి ఇక్కడికి వచ్చేసరికి ఏదో తట్టుకున్నట్టు అయింది. చిన్నోడు ఘోరంగా పడిండు. ఘోరంగా భయమైంది నాకు. కింద పడి మొత్తుకున్నాడు. ఆ సెల్ అక్కడ పడేసిన ఒక రేంజ్లు ఉరికిన నా కొడుకు దగ్గరికి. అమ్మ ఘోరంగా అంటే ఘోరంగా పడింది. వాడిని అసలు కింద పడకుండా చూసుకునేదాన్ని. సడన్గా పడ్డాడు. అది అక్కడ స్లిప్ అయినట్టుంది. ఘోరంగా అంటే ఘోరంగా పడ్డాడు. ఫుల్ ఘోరంగా వాడు ఏడ్చుడికి నాకు వాళ్ళు అదే టైం 6 అవుతుంది. వాళ్ళ డాడీ ఆఫీస్ నుంచి వచ్చే టైం అయింది. ఇక నాకు ఇంకా టెన్షన్ పడాడు, వాళ్ళ డాడీ ఏమంటాడో ఏమో అనేసి. ఘోరంగా అంటే ఘోరంగా పడ్డాడు. సెల్ అక్కడ పడేసి ఉరికిన వాని దగ్గరికి. లాస్ట్గా వాడిని ఎత్తుకొని బిల్డింగ్ మీదకి వచ్చిన. మూతంతా దగ్గర పెట్టుకొని ఊకుండా పెట్టిన కాసేపు. ఇంకా వాడు మూతంతా వీడియో తీస్తున్నాను, మూతంతా దగ్గర పెట్టుకోండు. ఫుల్ అంటే ఫుల్ ఏడ్చిండు. కింద కూర్చుంటే అస్సలు ఆగట్లేదు అనేసి టెర్రస్ మీద తీసుకొని వచ్చిన. అన్నీ చూపెట్టిన కొద్దీ కొంచెం ఆడతా పాడుతూ ఉన్నాడు. వాడిని మూతి చూడని ఉమ్మని పెట్టుకున్నాడు. వాడు అసలు ఫుల్ నవ్వుకుంటూ ఉండేటాడు వీడియో అంటే. కాకపోతే వాడు కింద పడినందుకో ఏమో మూతంతా దగ్గర పెట్టుకున్నాడు. ఏమైనా ఫోన్ని కొట్టడానికే ట్రై చేస్తాడు వాడు. అని పెట్టుకొని ఏడ్చిన వాడిని ఎక్కిరించిన కొద్దీ వాడు మూతంతా దగ్గర పెట్టుకోండు. ఫస్ట్ టైం నా కొడుకు కింద వాడు పుట్టిన కానీ ఒక్కసారి కూడా కింద పడలేదు, దెబ్బ తలగనియలేదు నేను. ఇప్పటికి 9 months అవుతుంది కానీ వాడిని అసలు బెడ్ మించి కూడా కింద పడకుండా చూసుకున్నా నేను. కానీ ఘోరంగా అంటే ఘోరంగా ఇక పైన కింద అన్నీ చూపెట్టిన కొద్దీ వాడు కోసేపు ఎంజాయ్ చేసిండు. వాళ్ళ డాడీ వచ్చే టైం అయ్యేదాకా కిందనే ఉంచిన, టెర్రస్ మీదనే ఉంచిన. ఆ తర్వాత ఇక వాళ్ళ డాడీ వచ్చే టైం అయింది. ఇక మొత్తుకుంటాడు కింద. వాళ్ళ డాడీ ఆరన్లు కొట్టిన కొద్దీ వీడు పైన ఇక కేకలు వేస్తాడు, మొత్తుకుంటాడు. వాళ్ళ డాడీ వచ్చినా అని వానికి తెలిసిపోయిందో ఏమో. బండి ఆరన్ సౌండ్ జల్లిన గుర్తుపడతాడు వాళ్ళ డాడీది. బాయ్ ఫ్రెండ్స్, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి.